హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. మంచి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. సింగరేణిలో గత అనేక సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి దక్షిణ భారతదేశానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి ఈ సింగరేణి ఈ తెలంగాణ ప్రాంతంలోని ఏకైక సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి 1,20,000 మందితోటి కలకల్లాడినటువంటి సింగరేణి ఇవాళ 40,000 మందితోటి కార్మికులతో పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణిలో మనము పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందజేయడం కోసం సింగరేణి కార్మికుల కోసం కార్మిక కర్షక భారతి మీ ముందుకు రావడం జరిగింది. సింగరేణిలో కార్మికులు కష్టపడి అనేక రివార్డులు సంపాదించేసి అనేక ఉత్పత్తులు సాధించేసి ఈ దేశానికి వెలుగునిచ్చేటువంటి ఈ సింగరేణి కార్మికులకు ఎంత చెప్పినా తక్కువేం చెప్పవచ్చు. సింగరేణిలో 124 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణికి ఇప్పటికే మనందరికీ తెలుసు, ప్రతి ఏరియాలో సింగరేణి స్కూల్స్, కొత్తగూడెంలో గర్ల్స్ హై స్కూలు, గర్ల్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, శ్రీరాంపురంలో మనకు పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఒకటి ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు. దాని తోడుగా ఈ మధ్యకాలంలో వైద్య నిపుణులు అనేక మంది అవసరం. బయట మన సింగరేణి కార్మికుల పిల్లలు నర్సింగ్కు చదువుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం గారు IRS వారి యొక్క ఆలోచన మేరకు ఈ సింగరేణిలో హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన వైద్యశాలలకి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేటువంటి వారికి ఆలోచన రావడం, తరువుగా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కొత్తగూడలో కనబడుతున్నది. ఈ సింగరేణికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ నర్సింగ్ కాలేజీని ప్రారంభం చేసినటువంటి దాంట్లో డైరెక్టర్లు కూడా వీరికి తోడుగా డి సత్యనారాయణరావు గారు డైరెక్టర్ E&M, LV సూర్యనారాయణ గారు డైరెక్టర్ ఆపరేషన్, కె వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ BP గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఒక విషయం చెప్పొచ్చు, ఈ నర్సింగ్ కాలేజీలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు గ్రీన్ ఇష్యూ కోసం ఒక చెట్టు కూడా నాటారు. వారికి పచ్చదనం అంటేనే సింగరేణిలో వారి పేరును మనం చెప్పుకోవచ్చు. వారు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో పచ్చదనం కోసం వారు అనేక కార్యక్రమాలు చేసినటువంటి లక్షల మొక్కలు నాటినటువంటి ఘనత కలిగినటువంటి మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. వారి యొక్క సింగరేణి నర్సింగ్ కాలేజీని ఓపెన్ చేయడం వలన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల పిల్లలకి మంచి ఉపయోగపడుతుంది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రధాన వైద్యశాలకి దగ్గరలో ఉండటం వల్ల వారికి ట్రైనింగ్ కూడా సునాయాసంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా మన కార్మికుల్లో ఒక మంచి సంతోషాన్ని వెలుగుస్తూ హర్షం వెలుగుస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘ నాయకులు కూడా హర్షం వెలుగుస్తూ వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని తరచుగా పరిశీలన చేస్తున్నటువంటి చైర్మన్ గారికి డైరెక్టర్లకి అభినందనలు తెలిపినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభోత్సవంలో చీఫ్ మెడికల్ అధికారి సుజాత మేడం గారు, అదేవిధంగా సివిల్ GM టి సూర్యనారాయణ గారు కూడా ప్రధాన పాత్ర పోషించేసి ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వారు కృషి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా సరే సింగరేణిలో గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మౌలిక వసతుల్లో ప్రధానమైనటువంటి ఈ సౌకర్యాన్ని నెరవేర్చడం ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. సింగరేణి అనేక రివార్డులు తీసుకొస్తున్నది. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు తీసుకురావడం, ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను నెరవేర్చేటువంటి ఈ సింగరేణికి ప్రధాన ఆసుపత్రుల్లో ఇంకా మంచి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కార్మికవర్గం కోరుకుంటుంది. వైద్యం విద్య మీద దృష్టి సారించాలని ఈ యొక్క కార్మికులకు ఒక మంచి భవిష్యత్తు, కార్మికుల పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కార్మిక వర్గం కోరుకుంటున్నది. ప్రధానంగా ప్రధాన ఆసుపత్రిలో సరైనటువంటి మందులు లేకపోవడం, సరైనటువంటి వైద్య సౌకర్యం లేకపోవడం, ప్రతి విషయానికి హైదరాబాద్కు రెఫర్ చేయడం వల్ల అనేక కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని సంబంధించినటువంటి విషయాన్ని పూడ్చడం కోసం మన దగ్గరనే మన ప్రధాన ఆసుపత్రిలోకి పరికరాలు తీసుకొచ్చేసి నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్లను పెట్టేసి వైద్య సౌకర్యం కల్పించాలనేటువంటి కార్మికుల్లో ఈ యొక్క యూనియన్ నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్ త్వరలో పరిష్కారం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి పెట్టాలని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక
చిన్న స్థాయి నుండి వచ్చేసి ఉన్నత స్థితికి వచ్చేసి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. వారి యొక్క సమయంలో కార్మికులకు మంచి మేలు జరగాలని, వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఉన్నత స్థితి మంచి జరగాలని యూనియన్ నాయకులు తన యొక్క పాత్ర పోషించాలని కార్మిక వర్గం కోరుకుంటున్నది. కార్మికులకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కూడా కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తున్నది. గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గిన ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ ఉత్పత్తి లక్ష్యాలని రెట్టింపు చేస్తూ కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేసేటువంటి విధానంగా కాకుండా నైపుణ్యత కలిగినటువంటి మిషనరీ ద్వారా ఉత్పత్తి తీసేటువంటి విధానం ఏదైతుందో కార్మికుల యొక్క సంఖ్య తగ్గడానికి పనికొస్తున్నది. నూతన బొగ్గన్లు ప్రారంభం కావాలని, కార్మికులకు మంచి సౌకర్యాలు కల్పించాలని, కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం ఇంకా చొరవ చూపాలనేటువంటి విషయాన్ని 100 సంవత్సరాలు పైబడిన సింగరేణి కార్మిక హక్కుల కోసము పోరాటాలు చేసేటువంటి స్థితి నుంచి బయటపడాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కొత్త గనులు ఇవ్వడం కోసము, కొత్త గనులు ఇచ్చేసి కొత్త ఉద్యోగాలు కల్పనకి తోడ్పడాలని కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ సింగరేణి కార్మికులము ఈ దేశం కోసం, తెలంగాణ ఉద్యమం కోసము ఏ విధంగానైతే పోరాటం చేసేసి తెలంగాణ సాధించడమో ఈ సింగరేణిలో ఉద్యోగాలు పెంచడం కోసం కూడా నూతన అండర్గ్రౌండ్ బొగ్గుబావులను ప్రారంభం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యాలు సహకరించాలని, స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా దీనిపై ఆధారపడేటువంటి జీవనం సాగించేటువంటి అనేక మంది కుటుంబాలకు జీవనం కొనసాగాలని ఈ యొక్క ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరికను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కొత్త ఉద్యోగాలు నియామకం సందర్భంలో, హాస్పిటల్ సంబంధించినటువంటి విషయాలలో లేదా ప్రమోషన్స్ విషయాల్లో, నియామకాల విషయాల్లో అనేక ఒడదొడకలు జరుగుతున్నట్టుగా కొన్ని అపోహలు రావటం సింగరేణికి ఒక చెడ్డ పేరుగా వస్తున్నటువంటి స్థితి నుండి ఈ సింగరేణిలో కార్మికులు కష్టించి పనిచేసేసి తమ రక్తాన్ని చెమటగా మార్చేసి ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించేటువంటి అంతవరకే తప్పితే ఈ యొక్క కంపెనీకి చెడ్డ పేరు వస్తే తట్టుకోలేనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి కార్మికులకు ఈ యొక్క సింగరేణికి మంచి పేరు తీసుకురావడం కోసం అధికారులందరూ, కార్మికులందరూ ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనేటువంటి నినాదం ఏదైతుందో కార్మికులు, కర్షకులు, అదేవిధంగా అధికారులు అందరు కలిసి ఈ యొక్క సింగరేణిని కాపాడడం కోసం, సింగరేణికి మంచి ఉన్నత స్థితి తీసుకురావడం కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సింగరేణిని కాపాడడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. వారికి మీరు తోడుగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై సింగరేణి, జై భారత్, జై సింగరేణి, జై జై సింగరేణి. మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి. నూతనంగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ వీరమనేని రవీందర్ రావు. జై జవాన్, జై కిసాన్, జై భారత్.